దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవునికి స్నేహితులగుటను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఇందులో దేవుని వాగ్దానం ఉంది. దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు మనకి. ఏమని? నేను ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ మీరు చేస్తే మీరు నా స్నేహితులే అని అంటున్నాడు. ఎంత మంచి వాగ్దానము అది! మంచి వాగ్దానము, అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అదేవిధంగా మీరు నా స్నేహితులయ్యుందురు. మరి ఆ వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలి? మనలో మనము ప్రేమ కలిగి అందరితో గౌరవంగా వినయంగా ప్రవర్తించాలి. దేవుని యందు భయభక్తులు అది తప్పనిసరి. ప్రతి విషయాన్ని ప్రేమతో నడుచుకోవాలి. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ప్రేమతో నడుచుకోవాలని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ ప్రేమతో నడుచుకోవటం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను పాటించటమే. ఇదే మాట యోహాను సువార్తలో 1వ అధ్యాయం 6లో వివరించబడి ఉంది. ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించువాడు దేవుని ప్రేమించిన వాడవుతాడు. దేవుని ప్రేమించిన వాడైతే దేవుని స్నేహితుడు అవుతాం మనం అందరము. అప్పుడు దేవుని వాగ్దానమును మన సొంతమైపోతుంది. ఆయన నిబంధన తప్పువాడు కాదు. ఆయన నిబంధనను విస్మరించడు. మన జీవితం కూడా ధన్యమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి జననము, మరణము, పునరుద్ధానము, ఆయన పరిచర్య విశ్వసించాలి. విశ్వసించి దేవునికి లోబడిన వారికి వాగ్దానం చేయబడిన నిత్య జీవము అనుగ్రహించబడునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేటి వాక్యానుసారంగా మనము ఆలోచిస్తే మనకేమిటి అంటే ప్రేమించాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది దేవుని మనం ప్రేమించటమే ప్రేమ. అయితే ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలంటున్నాడు కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించచ్చు మన పాప ప్రక్షాళన కొరకు తన రక్తాన్ని చిందించిన దేవుని కుమారుడైన యేసులో ఉన్న ప్రేమను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పాత నిబంధనలోని ఆజ్ఞలు, ఉపదేశాలే యేసుక్రీస్తు యొక్క ప్రబోధాలకు మూలము అని మత్తయి సువార్తలో తెలియజేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి ఇశ్రాయేలు ప్రజల జీవన విధానాన్ని నిర్దేశించే ఆజ్ఞలను దేవుడు సినాయి పర్వతం మీద మోషేకిచ్చాడు. ప్రభువారి యొక్క ఆయన చేతి వ్రాతతో వ్రాసిచ్చినటువంటి ఆజ్ఞలు యేసు ప్రభువు తన అనుచరులు ఎలా జీవించాలో ఆయన బోధించాడు. ఆయన బోధన వినాలి, పాటించాలి. యేసు ప్రభువు గారి సందేశము మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించే వారికి మాత్రమే కాకుండా లోకంలోని ప్రజలందరికీ వర్తిస్తుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తూ మనమందరము దేవునికి స్నేహితులుగా ఉందాము. మనమందరము ఆయనకి స్నేహితులుగా ఎదుగుదాము. మనమందరము ఆయనకి స్నేహితులుగా ఉండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేమందరము నాయన నీ ఆజ్ఞలను గైకొని నీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి వేడుకొని చుంటున్నామయ్యా. జీవము గల నాయన, ప్రేమించే తండ్రి, నీకు స్తోత్రములు. మా మనసులను, మా హృదయాన్ని తండ్రి నీవు స్వాధీనపరచుకొని ఏ ఇతర అపవాది మాలో జొరబడకుండా తండ్రి నీ పరిశుద్ధాత్ముడితో తండ్రి మమ్మలను కాపాడమని నిన్ను వేడుకొని చుంటున్నాము తండ్రి. నీ కాపుదల తండ్రి, నీ కృప, నీ ధన్యత మేము పొందుకొని నీ యందు మేము ఎల్లప్పుడూ ఆనందించుచూ మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.